బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటంటే ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల నేను చేయలేకపోతున్నానండి. వీడియో చేయలేకపోయాను. కాడి నుంచి డైలీ చేస్తానండి. కానీ బయట వీడియోస్ అవి వస్తున్నాయండి. ఈయన చేసివి. నేను వంటలో మాత్రం ఎండలకు చేయలేక ఇప్పుడు మొదలెట్టాను. కొంచెం ఏదో చల్లబడుతుంది కదా వాతావరణం అనేసి అండి. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే చీరమేను కర్రీ చేస్తున్నానండి. చైర్మన్ ఇది వరకు గతంలో ఒకసారి చేశానండి, మన ఛానల్లో ఉన్నదండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ చైర్మన్లో చింత చిగురు వేసి చేస్తున్నానండి. చింత చిగురు చైర్మన్ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు ఈ చైర్మన్ అండి 1/2 కేజీ పైగా తీసుకున్నానండి. గట్టిగా ఎలా పట్టుకుంటే గుప్పుడు చింత చిగురు తీసుకున్నాను. మామూలే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకున్నాను. నేను మిక్సీ పట్టుకున్నాను. ఒక స్పూన్, పెద్ద స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద స్పూన్ ఏమో మసాలా. అదే నేను చేసుకుంటాను పచ్చి మసాలా, పచ్చిది చేసుకుంటాను కదండి మసాలా, అదండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకునండి, అన్నీ పెట్టుకున్నాను. బౌల్ పెట్టుకుని 4 స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే ఇది చేపలు కదా, ఫిష్ కదండి, పడుతుందండి. ఈ చీరమేనండి దీంట్లో అయ్యో వేస్ట్, చిన్న చిన్న రొయ్యలని, చేపలు పెద్దవి అయ్యో ఇతర చేపలు అయ్యో ఉంటాయండి. ఇవన్నీ శుభ్రం చేసుకోవాలండి. నేను క్లీన్ చేస్తాం, వీడియో మిస్ అయ్యింది. క్లీన్ చేసుకున్నదేనండి ఇది. ఇలా శుభ్రం చేసుకుని శుభ్రంగా కడుపు పెట్టుకోవాలండి. ముందుగా ఇందులోనే వేసుకోవాలండి. ఒక స్పూను పసుపు వేసుకుంటున్నానండి, స్పూను. ఒక స్పూన్ ఏమో సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదండి, కొంచెం పడుతుంది కారం. ఆయిల్ తగిందండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాను. ఆ ఉల్లిపాయ ఫ్రై అయ్యే లోపల ఈ చీరమేనులోను ఉప్పు కారం వేసుకున్నాం కదండి, ఇవన్నీ శుభ్రంగా కలిసేటట్టు. ఇవి చిన్నది కదండి, చేపలు చిన్న చిన్న చేపలు కదా, ఎక్కువగా కలపకూడదు. అసలు చేపలే సరిగ్గా కలపకూడదండి. కానీ ఇవి కొంచెం మెత్తగా అయిపోతుంది, పేస్ట్ అయిపోతుంది. అందుచేత ఎక్కువ కలపకూడదండి. ఆ తర్వాత మళ్ళీ ఉప్పు కారాలు కట్టాను ఇప్పుడే చూసుకోవాలండి, మనం సరిపడగా వేసుకోవాలి. ఇవ్వండి, కలిపేసి పెట్టుకున్నాను కదా. ఇదండి బాగా ఫ్రై అవ్వాలండి, బాగా. ఇది ఫ్రై అయ్యే లోపల మనం చింత చిగురు ఉంది కదండి, దీన్ని బాగా ఇలాగా, కొంతమంది పేస్ట్ చేసి పెట్టుకుంటారు, నేనైతే ఇలాగే వేస్తానండి. ఇలా రఫ్ చేసుకుంటే పొడుం పొడుం కింద అవుతుంది. ఈ చింత చిగురు కూడానండి ఇప్పుడు సీజన్ అండి, ఈ సీజన్లోనే దొరుకుతుంది. ఇది ఏంటంటే ఎండ వేసవకాలం అంతా వెళ్ళిన తర్వాత ఇది వర్షాలు పడే టైంలో చిగురు వస్తుంది కదా, చిగురులు వస్తాయి కదండి చెట్లన్నింటికి, అప్పుడు వస్తుంది. సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది, ఇది సీజన్ అండి. ఈ చీరమేను
చింతచిగురు లేకుండా కూడా వండుకుంటారు, రకరకాలుగా వండుకుంటారండి. నేను అది చింతచిగురు లేకోకుండా వండింది కూడా ఉంది కదా వీడియో మన ఛానల్లోను. ఇది ఏంటంటే ఇప్పుడు చింతచిగురు వేసి చేస్తున్నానండి కొత్తగా. ఇది ఏంటంటే సీజన్ కాదండి, సీజన్లో దొరికింది. ఇప్పుడు ఏంటంటే జూలై ఆగస్టులోనే వస్తుందండి చీర మీద. జూలై ఆగస్టు ఈ టైంలోనే దొరుకుతుంది ఆ సీజన్. ఇదిగోండి ఇలాగ రఫ్ చేసుకున్నాను నేను. రఫ్ చేసుకుని మెత్తగా పొడిని చేసి పెట్టుకున్నాను. కొంతమంది ఏంటంటే మిక్సీ పట్టుతారు, రోట్లు వేసి కుమ్ముతారు, రకరకాలుగా వేస్తారులేండి. ఎవరి స్టైల్లో అలా వేస్తారో, ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను. ఇదిగోండి ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కూడా ఇప్పుడే చేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి, ఆయిల్ వదిలేస్తుంది కదా. ఇప్పుడు చీర నేను మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి, ఉప్పు కారం పసుపు వేసుకుని ఇది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇది బా స్మెల్ ఇప్పుడే అదిరిపోతుందండి. ఇది చాలా బాగా వస్తుంది. బాగా ఇది ఏంటంటే చిన్ని చిన్ని చేపలు కదా, ఎక్కువ కలపకూడదండి. మసాలాది ఫ్రై చేశాను కదండి, అప్పుడు వేసుకోవచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చండి. ఇది బాగా కలిసేటట్టు చింత చింతచిగురు పొడి వేస్తున్నానండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి, తిప్పుకోవాలండి, కలపాలండి. ఎందుకంటే అసలు చేపలే కదపకూడదు. ఇది ఏంటంటే బొత్తిగా చిన్న చిన్నవి కదండి, తొందరగా కూడా ఉడికిపోతాయి. ఈ చేప దగ్గర గుణం ఏంటంటే తొందరగా అయిపోద్ది, మనకు టైం కూడా ఎంత టైం పట్టదండి. ఎంతో పట్టదండి, కొద్దిగా చిన్న చిన్న గ్లాసులు నీళ్ళు పడతాయి అంతే. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి ఇందులో. ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదండి. ఎంత కలిపి ఇది చింతచిగురు ఇందాక మసాలా ఉల్లిపాయ పేస్ట్ అది ఫ్రై చేసినప్పుడు వేసేసుకోవచ్చండి, అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కలిసేటట్టు ఇప్పుడు కూడా వేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకా తర్వాత ఏమి వేయకూడదండి. ఇంక ఇందులో ఇప్పుడే మనం ఏం చూసుకున్నా ఇప్పుడే సరి చేసుకోవాలి. ఇంకా తర్వాత మళ్ళీ గరిటె ఎడతానికి ఉండదు, గరిటె పెట్టకూడదు కూడా ఇందులో. ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకుందామండి. మీడియం సైజులో పెట్టుకోవాలి మంట. ఒక 10 నిమిషాలు 15 నిమిషాల సేపు సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి గరిటెట్టి కలుపుకోకుండా ఇలాగ తిప్పుకుంటూ ఉండాలండి. ఒక పావుగంట సేపు ఉడికించుకుని. బా సూపర్ అండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి.
ఒకసారి మూత తీసి చూసుకుందామని. ఉడకవండుతుంది. ఇంకా ఇంకా దగ్గరికి రావాలండి, బాగా దగ్గరికి వచ్చేయాలి, ఫ్రైలాగా దగ్గరికి అంటే వచ్చేయాలి. ఇంకొక 5 నిమిషాల్లో ఉడికించుకుందాం. ఇంకా దగ్గరికి అంటే వచ్చేయాలండి, బాగా దగ్గరికి అంటే తీసుకుందాం. ఇదిగోండి రెడీ అయిపోయింది. అడుగంటే ఎత్తుంది. అడుగు పడితే బాగోదు కదా, మాడవాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చీరమేని చింత చిగురు ఇది కాంబినేషన్తో కర్రీ చేశారండి. అంటే ఈ మధ్యకాలంలో ఎండలు ఈ వేడి వల్ల ఈ వంటలు చేయడం తగ్గించారు. నేను బయట వీడియోలు చేస్తున్నాను, అది వ్యూస్ బాగానే వస్తున్నాయండి. చాలా సంతోషం, మమ్మల్ని చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి కొంచెం వాతావరణం మారింది కదా. చీరమేను చింత చిగురు చీరమేనుతో కర్రీ చేశారు. అది అంటే కాంబినేషన్, అంటే విడివిడిగా కూడా వండుకోవచ్చు. అంటే రెండు కూడా ఇది చింత చిగురు కూడా ఈ రోజుల్లోనే వస్తుంది. ఈ చీరమేను కూడా ఇంచుమించుగా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లోనే వస్తుంది. ఈ కాంబినేషన్ కంపల్సరీగా అంటే మన గోదావరి ఏరియాలో మాత్రమే దొరికే అరుదైనటువంటి చీరమేను అండి ఇది. ఈ కాంబినేషను ఇవాళ కర్రీ చేసాము. ఎలా వండారో, అది ఏ రకంగా టేస్ట్ ఉందో చూసి చెప్తాను. చాలు. చూడండి, మంచి కాంబినేషన్ అండి అది. చీరమేను చింత చిగురు. ఎలా ఉందో రుచి టేస్ట్ చేసి చెప్పు. మంచి కాంబినేషన్ అండి, చాలా బాగుంది. పులపులగా చాలా టేస్ట్గా ఉంది. ఇది వరకు మామూలుగా చీరమేను చేసానండి. అది ఉత్తి చీరమేను కర్రీ మాత్రమే చేసాను. ఇప్పుడు ఏంటంటే దీనికి కాంబినేషను చింత చిగురేసి చేస్తున్నాను. రెండు కూడా సీజన్ కాదండి, ఇప్పుడు చీరమేను సీజనే. అది అరుదుగా దొరికేది ఈ జూలై, ఆగస్టులో దొరికేది. ఇది కూడా ఇప్పుడు తొలకరలో వర్షాలు వచ్చే ముందు చిగురు వస్తుంది కదండి, ఇది కూడా దొరికేది. చెప్తాను, గోదావరి సైడ్ మాత్రమే దొరుకుతాయండి. ఇది మీకు కూడా ఏమన్నా దొరికితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుందండి కాంబినేషన్. పులపులగా చీరమేను చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీకు కూడా ఎక్కడైనా గోదావరి పరిసర ప్రాంతాలు అయితే ఈజీగా దొరుకుతుంది. మీరు కూడా ఎక్కడైనా ఇది మీకు దొరికినప్పుడు ఈ చీరమేని ప్లస్ ఈ చింత చిగురుతో కాంబినేషన్తో కర్రీ చేసుకోండి. ఎలా ఉందో కూడా మాకు మీరు చేసుకుని మాకు చెప్పండి. మా వీడియో ఎలా నచ్చిందో మాకు కామెంట్స్ చెప్పండి. కామెంట్లు ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో ఎలా వచ్చింది, ఏంటి, ఎలా చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మమ్మల్ని మీరు అడగండి, మేము చెప్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ. మా వీడియో పూర్తిగా చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఉంటా అండి.